ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, డ్రైవింగ్ లైసెన్స్ మరి 55 years 55 ఏళ్ల వయసు దాటిన వారికి లైసెన్స్ ఉన్న వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అంటున్నారు. కొత్తగా రూల్స్ మారాయని చెప్పేసి కేంద్రం చెప్పడం జరుగుతుంది. ఒకసారి వివరాలకు వెళ్తే. సహజంగా మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో లైసెన్స్ జారీ చేసే విధానం ఎట్లా ఉందంటే, ఫస్ట్ లెర్నింగ్ లైసెన్స్తో ప్రారంభమవుతుంది. ఎవరైనా లైసెన్స్ తీసుకోదలుచుకున్న వాళ్ళకి కొత్తగా వస్తున్నటువంటి మోపెడ్ లాంటి వాటికి లైసెన్స్ లేకపోయినా నడపగలిగే అవకాశాలు కల్పించారు. స్కూటర్ కానీ అంటే గేర్ సిస్టమ్ ఉండేటువంటి దాంట్లో మాత్రం తప్పనిసరిగా లైసెన్స్ కావాలనేది ఉంది. కారులో అయితే ఎలాంటి దానికైనా గేర్ లేని దానికైనా సరే ఖచ్చితంగా లైసెన్స్ కావాలని ఉంది. హెవీ వెహికల్స్ లైసెన్స్ ఉండాల్సిందే కంపల్సరీగా. మళ్ళీ మనం విదేశాలకు వెళ్తే విదేశాల్లో కూడా ప్రత్యేకంగా లైసెన్స్ మళ్ళీ తీసుకోవాల్సింది. అక్కడ అప్లై చేసి లైసెన్స్ తీసుకోవాలి. ఈ లైసెన్స్ అయితే తీసుకొని అక్కడ చేస్తామంటే కాదు. ఇక్కడ ఇంటర్నేషనల్ లైసెన్స్ మనం అప్లై చేసుకుని తీసుకున్నా కూడా అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఒకసారి వాళ్ళకి ఆ లైసెన్స్ చూపించి ఆ దేశంలో అది వ్యాలిడా కాదా తెలుసుకొని దాని ప్రకారం వాళ్ళు ఇంకోటి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ రకంగా ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే, లైసెన్స్ బాగా పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే ఎక్కువగా యాక్సిడెంట్స్ జరగవు అనేటువంటి ఒక మెయిన్ ఉద్దేశం. యాక్సిడెంట్ జరిగినప్పుడు డ్రైవ్ చేసేవాడికే కాదు, ఎదురుగా ఉండేటువంటి ప్రజలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉండొచ్చు, పాదచారులకు ఇబ్బంది కలిగే అవకాశాలు ఉండొచ్చు, లేకపోతే ఎదురుగా వచ్చేటువంటి వాహనాలకి ఇబ్బంది కలగవచ్చు, కొంతమంది మరణించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలాంటి యాక్సిడెంట్ కోకొల్లుగా జరుగుతున్నాయి. ప్రతిరోజు లక్షలాది మంది చనిపోతున్నారు, లక్షలాది మందికి గాయాలవుతున్నాయి, ఇంత పెద్ద ఘోరత జరుగుతున్నాయి. కానీ ఇంత పెద్ద భారతదేశం లోపల యాక్సిడెంట్ జరుగుతుంది. అమెరికా లాంటి దేశంతో పోలిస్తే మన దేశం ఒక రకంగా తక్కువే అని చెప్పుకోవాలి, ఒక రకంగా చెప్పాలంటే. కానీ మరి అది కూడా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి 55 ఏళ్ళు దాటిన తర్వాత లైసెన్స్ విధానంలో మార్పులు తీసుకొచ్చారు. ఇప్పుడు మామూలుగా ఏం చేస్తారంటే 5 ఏళ్లకు ఒకసారి లైసెన్స్ జారీ చేస్తారు. మామూలుగా మనకు ఇప్పుడు 55 లోపల ఉండే వాళ్ళకైతే ఇప్పటిదాకా అయితే ఎవరికైనా సరే ఏం చేస్తున్నారు, 5 ఏళ్ళకి లైసెన్స్ జారీ చేశారు, మళ్ళీ 5 ఏళ్ళకి కావాలంటే వెంటనే అప్లై చేసేసుకుంటే వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇచ్చేస్తే సరిపోతుంది. లేదా కొన్నిసార్లు సర్టిఫికేట్ లేకుండా కూడా మరొక 5 ఏళ్ళకి కంటిన్యూ చేసిస్తారు. కానీ ఇక్కడి నుంచి మాత్రం కేంద్ర ప్రభుత్వం ఖచ్చితమైన కఠినమైన నిబంధనలు తీసుకొచ్చింది. ఏమిటా నిబంధనలు అంటే, ఏదైనా ఎవరైనా సరే 55 ఏళ్ల తర్వాత లైసెన్స్ కావాలనుకుంటే వాళ్ళు ముందు హెల్త్గా ఫిట్నెస్ ఉందా లేదా అనేటువంటి నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది, మళ్ళీ వాళ్ళు టెస్ట్లో పాస్ కావాలి. డ్రైవింగ్ టెస్ట్ ఏదైతే ఉందో ఆ టెస్టు గవర్నమెంట్ జరిపే టెస్ట్ ఉంటాయి. ఫస్ట్ టైం మనం ఏదైతే ఒక డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేసుకున్నప్పుడు, లెర్నింగ్ లైసెన్స్ డ్రైవింగ్కి వచ్చినప్పుడు టెస్ట్ పెడతారు. రైట్ అంటే ఏమిటి, లెఫ్ట్ అంటే ఏమిటి, గ్రీన్ అంటే ఏమిటి, ఇవన్నీ మొత్తం అన్ని అడుగుతారు. తర్వాత నడిపి చూపించమంటారు. పర్ఫెక్ట్గా ఏ రకమైన తడబాటు లేకుండా నడిపినటువంటి వాళ్ళకి, సక్సెస్ అయిన వాళ్ళకే ఇస్తారు. దాంట్లో కూడా డబ్బులతో ఇచ్చేటువంటి వాళ్ళు ఇక్కడ రకరకాలుగా ఉన్నారు. ఈ దేశంలో ఎన్ని ఉండాలో అన్నీ ఉన్నాయి. ఒకవైపున మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉంది. దానివల్ల జరిగేటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. రెండోది, ఫిట్నెస్ ఆఫ్ ది వెహికల్ కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా చిన్నపిల్లలు ప్రయాణం చేసేటువంటిది, స్కూల్ పిల్లల కోసం ప్రయత్నం చేసేటువంటి బండ్లలో, స్టూడెంట్స్ ప్రయాణం చేసేటువంటి బండ్లలో ఫిట్నెస్ చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఏ వెహికల్ అయినా చూడాలి. లేకపోతే అది డ్రైవర్ మంచివాడైనా సరే వెహికల్ సరైనది కాకపోతే ఏదో విరిగిపోయి ఏదో జరిగిపోయి టప్పున పోయి ఏదైనా గుద్దుకునే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ డబ్బులు తీసుకొని పనికిరాని వాహనాలని, చాలా పురాతనమైన వాహనాలని కూడా పాస్ చేసేసి బయటికి పంపిస్తూ రోజు రోజుకి జరిగేటువంటి అనేక రకాల యాక్సిడెంట్లకు బాధ్యత కలిగే పరిస్థితులు ఏర్పడుతుంది. ఇప్పుడు 55 ఏళ్ల తర్వాత ఉండే వాళ్ళకి గవర్నమెంట్ పెట్టినటువంటి నిబంధన ఏమిటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫిట్నెస్ సర్టిఫికేట్ కావాలి. అంటే మీరు డ్రైవ్ చేయడానికి ఫిట్గా ఉన్నారా లేదనేది క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర నుంచి, వీలైతే గవర్నమెంట్ డాక్టర్ దగ్గర నుంచి మీరు ఒక సర్టిఫికేట్ తీసుకురండి. రెండోది ఏంటంటే, దాంతో పాటుగా టెస్ట్ మళ్ళీ పెడతారు. మీకు ఫస్ట్ టైం మీకు టెస్ట్ ఎట్లా పెట్టారో మళ్ళీ 55 ఏళ్ళ తర్వాత కూడా మీకు టెస్ట్ పెడతారు. ఆ టెస్ట్లో మీరు పాస్ కావాలి. రెండోది, కంటి చూపు సరిగ్గా ఉందా లేదా, చాలా ఇంపార్టెంట్. కొన్ని కేంద్రాల్లో కంటి చూపుకు సంబంధించినటువంటి టెస్టులు కూడా అక్కడే జరిపే అవకాశాలు కూడా కల్పిస్తారు. లేదా బయట వాళ్ళు సరి అయినటువంటి డాక్టర్ దగ్గర నుంచి కంటి చూపుకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కంటి చూపు సరిగ్గా లేకపోతే డ్రైవింగ్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఎంత మంచి డ్రైవర్ అయినా సరే ఎదురుగా ఏమొస్తుందో కనిపించకపోతే ఏం చేయగలుగుతాడు? 55 తర్వాత ఎక్కువ మందికి కంటి చూపు ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు బాగా రెటీనా ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఇంకొక రకమైన ప్రాబ్లం రావచ్చు, కంటి చూపు మందగించే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అలా మందగించినట్టయితే
కష్టం వాళ్ళు డ్రైవ్ చేయడం. కొంచెం చీకటి పడుతున్నప్పుడు ఇంకా కొద్దిగా ఇబ్బంది ఉంది. చీకట్లో లైట్లు వేసినప్పుడు చాలామంది కనబడని పరిస్థితులు ఏర్పడతాయి. ఇలా రోజు రోజుకి యాక్సిడెంట్లు ఎక్కువైపోతాయి. ఎందుకు గవర్నమెంట్ ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటుందంటే 55 నుంచి ఇక ఆ పైన ఎంత వయసు వచ్చిన కొద్దీ డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వాలంటే 5 ఏళ్లకు ఒకసారి ఇచ్చినా కూడా ఖచ్చితంగా టెస్ట్ చేయకుండా అతను 100% జాగ్రత్తగా డ్రైవ్ చేయగలుగుతున్న నమ్మకం ఏర్పడ్డప్పుడే ఇవ్వండి. ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉంటేనే ఇవ్వండి. కంటి చూపు సరిగ్గా ఉంది అనేటువంటి నిర్ణయాత్మకమైనటువంటి చక్కటి సర్టిఫికేట్ అతనికి ఉంటేనే ఇవ్వండి. అంటే సార్ ఇక్కడ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలంటారా? మళ్ళీ రెన్యువలే కదా. ప్రతిసారి మీరు మామూలు వాళ్ళు కూడా ఎవరైనా వయసులో ఉండేవాడు కూడా ఒకసారి మనకు లెర్నింగ్ లైసెన్స్ ఇచ్చినప్పుడు 5 ఏళ్లకే ఇస్తారు. ఓకే, 5 ఇయర్స్కే. ఇదే ఇండియాలో మొత్తం కూడా ఉన్న సిస్టమ్ అదే. 5 ఏళ్ళకి ఇస్తారు. 5 ఏళ్ళు కాగానే మళ్ళీ ఒకసారి దాన్ని రెన్యువల్ చేసుకోవాలి. చాలామంది అసలు ఈ రెన్యువల్ సంగతి తెలియకుండా లైసెన్స్ ఉందని జేబులో పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఎవరైనా పట్టుకున్నప్పుడు చూసినప్పుడు దీని రెన్యువల్ టైం అయిపోయింది, మళ్ళీ మీరు రెన్యువల్ చేసుకోవడం లేదు, లేకపోతే మీరు నడపడానికి వీల్లేదు అని భారీగా ఫైన్ వేసే అవకాశాలు ఉన్నాయి. శిక్షలు పెనాల్టీలు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. అలాంటి వాళ్ళు ఏదైనా యాక్సిడెంట్ చేస్తే చాలా ఇంకా ఎక్కువ ఉంటాయి. వాళ్ళు న్యాయంగా నిజాయితీగా మంచి వెహికల్ పర్ఫెక్ట్గా నడిపినా కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఇన్వాలిడ్ లైసెన్స్ నడిపినట్టయితే వాళ్ళకి శిక్షలు పెనాల్టీలు డెఫినెట్గా పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మామూలు వాళ్ళు ఏమో ఏమి మళ్ళీ తిరిగి డ్రైవింగ్ టెస్ట్ ఏమి అవసరం లేకుండానే, వేరే ఫిట్నెస్ వాళ్ళకి సర్టిఫికెట్లు అవసరం లేకుండానే మామూలుగానే వాళ్ళు ఏం చేస్తారంటే లైసెన్స్కి అప్లై చేసుకోగానే దానికి సంబంధించిన పేపర్స్ ఉంటాయి. సెల్ఫ్ డిక్లరేషన్, నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, నేను రన్ చేయగలను, నేను నడపగలను నమ్మకం ఉందని చెప్పి రాసి సంతకం పెట్టేసి ఇచ్చేస్తే వెంటనే డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేస్తాం. దానికి ఏమి ఇబ్బంది లేదు. కానీ 55 దాటిన వాళ్ళకి మాత్రం ఇవన్నీ పెట్టారు. ఖచ్చితంగా ఈ నిబంధనలు ఉంటాయని. ఇంకోటి ఏం చేశారంటే ప్రతి ఒక్కరు కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఉండే ఏ వ్యక్తి భారతదేశంలో ఉన్నా కూడా మీ ఫోన్ నెంబర్ మారినా, మీ ఆధార్ కార్డులో అడ్రస్ మార్పులైనా, ఇలాంటి మార్పుల్ని మీరు వెంటనే ఆధార్ కార్డులోకి వెళ్ళి ఆధార్ కార్డులో మీ అడ్రస్ చేంజ్ అయితే అడ్రస్ చేంజ్ చేసుకోండి. అలాగే మీ ఇంటి నెంబర్ చేంజ్ అయితే చేంజ్ చేసుకోండి. ఇది ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే ఒక దగ్గర ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినట్టయితే వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే వాళ్ళ ఫోన్ నెంబర్ పర్ఫెక్ట్గా ఉండాలి, అలాగే వాళ్ళ అడ్రస్ పర్ఫెక్ట్గా ఉండాలి. పోయి అక్కడ వెతుక్కొని తీసుకురావాలి కదా. రెండోది ఎవడన్నా యాక్సిడెంట్ చేసి పారిపోతాడు, అలాంటి వాడి నెంబర్ దొరుకుతుంది అక్కడ. పట్టుకోవాలంటే ఆ అడ్రస్లో వాడు ఉండకపోతే పట్టుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి వాళ్ళని ఎప్పుడైనా సరే చెక్ చేసినప్పుడు వాళ్ళ లైసెన్స్ లోపల అడ్రస్ మారిపోయినా, ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ దాంట్లో లేకపోయినా, లేక ఆధార్ కార్డులో కూడా అడ్రస్ ఏమైనా చేంజ్ చేసుకోకపోయినా, అలాగే ఫోన్ నెంబరు ఒకవేళ మారిపోయినా, ఆధార్ కార్డులో ఉన్న ఫోన్ నెంబర్ వాళ్ళ దగ్గర లేకపోయినా వాళ్ళని పట్టుకుంటారు. పట్టుకుని దానికి కూడా శిక్షలు పెనాల్టీలు వేసి అది చేంజ్ చేసేదాకా వాళ్ళ లైసెన్స్ టెంపరీగా సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే 55 ఇయర్స్ వాళ్ళకే కాకుండా ఎవరికైనా వర్తించేట్టుగా ఈ కొత్త రూల్ కూడా తీసుకొచ్చారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ రూల్స్ ప్రకారంగా ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడితే యాక్సిడెంట్కు తగ్గే అవకాశాలు చాలా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ.